కాబట్టి వారి మీద ఏ యాక్షన్ తీసుకున్నారో తెలుసుకున్నారో వచ్చామని మాకు తెలియదు కదా. పరిశీలించాము. ఎటువంటి ఆయన కూడా ఎటువంటి ఇవ్వగలరు పెట్టారు. మనం పెట్టి రవాణా వ్యవస్థ కూడా 100 ఇక్కడికి వచ్చేసి గలాటా చేస్తాం, మీరేదో అక్కడికి వెళ్ళి చేస్తాం అనుకుంటే మాత్రం పద్ధతి కాదు ఇది. చెప్పండి, ఇప్పుడు ఎవరు మీరేదో సమస్య మాట్లాడాలనుకుంటే రండి, మాట్లాడినా పర్వాలేదు. దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? కాబట్టి ఇదంతా కూడా చెప్పాను. 7 పాయింట్లు ఎక్కర్లేదు. నేను ఇచ్చిన రిపోర్ట్ మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో ముగ్గురికి ఇచ్చారండి. రిపోర్ట్ లో ఉండేది కాదండి. అతని పేరు మీరు తెలియదు అండ్ అదరని రాస్తుంటాం అంతే. అండ్ అదరని రాస్తుంటాం. నేను జస్ట్ 7 గంటలకు వచ్చానండి. 2 రోజులు లోకాయుక్తలో తీసుకెళ్ళానండి. ఎజెంట్ అయ్యి 1 గంట అయింది. 1 గంట అయిన తర్వాత శ్రీశైలం వచ్చి దర్శనాలు 7 అయిందండి. 7 గంటలు బయలుదేరి మధ్యలో ఫోన్ కానీ కంటిన్యూ కొట్టుకుని వచ్చామండి. 6 దిగాను నేను అక్కడలో దిగిన తర్వాత 7 గంటలకు ఇంటికి వచ్చానండి. నేను ఆయన బండి మీద వచ్చాను. రాబోయే అన్ని పీకేస్తున్నాయి. వైర్లన్నీ డోర్ అన్ని చూడబోయి సీసీ కెమెరా అన్ని మొత్తం పీకేశారు. ఆ వైర్లు కూడా ఇప్పటికీ ఎలాడుతున్నాయండి. ఎలాడుతుంటే అయితే తేడా జరిగిందని ఇంట్లోకి వెళ్ళినాక ఫస్ట్ ఆడికే చేశారు సీసీ కెమెరా. మరి ఎవడ కావాలనే ఏదో జరుగుతూ ఉంది, నువ్వు అర్జెంట్గా అసలు చేయకుండా వచ్చేసి నేనే చెప్పాను అని అనుకున్నాను. సత్సంగా చెప్తావా అంటే నేను యాక్చువల్గా ప్రసాదం కూడా తెచ్చాను. నాకు తెచ్చి జరుగుతుంది నేను చెప్పాలనుకున్నాను. మధ్యలో వచ్చి చిన్నడల్లా ఎవరితో ఆయన వచ్చి ఎక్కడికి వచ్చిన ప్రసాదం ఇస్తాను, ఎందుకు ఇస్తానని 10 లడ్డూలు తెచ్చి ఆయన వచ్చి ఏంటి ఇలా జరుగుతుంది. పడుకున్నాను. జై శ్రీరామ్, జై గోమాత. విశ్వ హిందూ పరిషత్ ఈరోజు ఎస్రాయవరం రావడం జరిగింది. మన హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క రాజుగారి మీద ఏదైతే ఎవరైతే 3 వ్యక్తులు దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, వాళ్ళపైన కేసు పెట్టాలని మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మన వినతిపత్రం విశ్వ హిందూ పరిషత్ హిందూ బంధువులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కేసుని పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని సిఏ గారు అత్యాయుతంగా కేసు పెట్టమని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు పూర్తయినాక మీ విశ్వ హిందూ పరిషత్ని మీ అందరినీ పిలుస్తాం, హిందూ బంధువులను పిలిచి మీ సమస్యల్లో తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సిఏ గారు, ఎస్ఐ గారు మాకు హామీ ఇచ్చారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ జిల్లా వాళ్ళకి కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే ప్రాంతం కూడా వెళ్ళింది. కఠిన చర్యల తర్వాత ఈ యొక్క కార్యక్రమం ఏమైందని చెప్పమని చెప్పారు. తర్వాత తుది పరిణామం మొత్తం జిల్లా వారీగా ప్రాంతం వరకు వచ్చి ఈ యొక్క గోశాల పెట్టిన ప్రాంతం కూడా వేదాలుగా విచ్చలవిడిగా వాళ్ళు అవసరాల నిమిత్తం గోవులను పట్టుకుండి వేదాదిగా విచ్చలవిడిగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అక్కడ ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అక్కడ స్థలం కూడా లీజు కూడా తీసుకోలేదు. ఎటువంటి లీజు తీసుకోకుండా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వీళ్ళు కొనసాగిస్తున్నారు. వీళ్ళకి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క సపోర్ట్ వల్ల ఈయన నెరవేరుస్తున్నారు. మేము దాన్ని క్లోజ్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. గోశాల క్లోజ్ చేసే వరకు కూడా మేమంతా హిందూ బంధువులందరూ పోరాడుతామని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై గోమాత, జై భారత్ మాతాకి జై. నా పేరు సోమిరెడ్డి రాజు అండి. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం ఎస్రాయవరం గ్రామం. మా గ్రామం గురజాడ అప్పారావు గారి జన్మస్థానం. అయితే నేను సామాజిక కార్యకర్తగా ఉండి మా మండలంలోని అలాగే మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ నా దగ్గరికి వచ్చిన బాధితులకి న్యాయం జరిగే వరకు అధికారులకి
తర్వాత అక్కడ ఇవ్వకపోతే రాష్ట్ర అధికారులకి, అలాగే అక్కడికి వెళ్తే న్యాయం జరగకపోతే లోకాయుక్తకి, అప్పుడు తదనంతరం కూడా అప్పటికి న్యాయం జరిగే వరకు హైకోర్టు కూడా కేసులో వేసి వాడికి న్యాయం జరగలేగా నేను నా వంతు సహకారం అందిస్తూ ఉంటాను ప్రజలకి. ఇదే విధంగా నాకు మా మండలంలోని మా ఊరికి సమీపంలో ఉన్నటువంటి పెనుగురు గ్రామంలో 3 వ్యక్తులు బైలా కింద రాసుకొని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వారి వద్ద స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నట్లు వాడి సర్టిఫికేట్ పొంది, ఈ సర్టిఫికేట్ ఆధారంగా వీళ్ళు పోలీసులు హైవేలో పట్టుకున్నటువంటి పశువులను, అంటే గోవుల్ని, అక్రమంగా తరలిస్తున్న గోవుల్ని మీరు అదే దాన్ని కంటిన్యూ చేసుకెళ్ళి సౌండ్ వస్తే నీకు బాగుంది కదా. నాకు అక్కడికి పోయి తరలిస్తుండగా వీటిని దీని మీద నేను ముందు మా జిల్లాధికారికి, కలెక్టర్కి, ఎస్పీకి, తహసీల్దార్కి, ఎస్ఐకి వీళ్ళందరూ ఫిర్యాదు చేశాను. తర్వాత అదేవిధంగా రాష్ట్రంలోని సీఎంకి, డిప్యూటీ సీఎంకి, తర్వాత అమన్ హస్బెండరీ పశు సంస్థకు, అలాగే సర్టిఫికేట్ జారీ చేసిన అధికారికి వీళ్ళందరికీ ఫిర్యాదు చేశాను. అదేవిధంగా నేను లోకాయుక్తలో కూడా ఫిర్యాదు చేశాను. దీని మీద నెంబర్ కూడా అవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలో నేను 6వ తారీఖునేమో నేను కర్నూలు వెళ్ళి లోకాయుక్తలో నుంచి వచ్చి 7వ తారీఖు నేను ఇంటికి రాగానే ఇంట్లో ఉన్నటువంటి నా సీసీ కెమెరాలు ఉన్నటువంటి అన్ని వైర్లు తెంపేస్తున్నాయి. నాకు డౌట్ వచ్చి వెంటనే సీసీ కెమెరాను వచ్చి బాగు చేయమని చెప్పాను. ఈ ప్రాంతంలో 1 గంట ప్రాంతంలో 3 వ్యక్తులు మా ఇంటికి వచ్చి మీతో మాట్లాడాలంటే మీతో మాట్లాడే పని లేదు, ఏ విషయం అని అడగగానే ఈ గోశాల గురించి అన్నారు. నాతో మాట్లాడే విషయం లేదని నేను వాళ్ళకి తెలియజేశాను. అయితే వాళ్ళు అలా కాదండి, సీనియర్ ఆయన పంపించాడు, మీతో మాట్లాడే పని ఉందంటే నేను ఎవరితో మాట్లాడను, నాకు తెలిసిన విషయాలు నేను అధికారులకు తెలియజేశాను, మీరు ఏదైనా చెప్పుకుంటే వాళ్ళకే చెప్పుకుంటాను పంపించేశాను. నా దగ్గర అప్పటికే 20 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు జిరాక్స్కి వెళ్ళడం చూసి వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చి నా మీద ఆ 3 నన్ను హత్య చేయడానికి మా ఇంట్లో ఉన్నటువంటి ఏటేటు ఉన్నాయి కుర్చీ నిర్వహించేటతో నన్ను కొట్టడం జరిగింది, దాడి చేసి నన్ను చంపడానికి ప్రయత్నించారు. ఈ లోపల నేను సొమసిల్లిపోయినట్టు పడిపోగానే నా ఇంట్లో ఉన్నటువంటి సిపిలు, 2 సెల్ ఫోన్లు, అలాగే సీసీ ఫుటేజీలు ఉన్నాయి పట్టుకొని ఎవరో అలికిడి రాగానే పారిపోయి బయటకు వచ్చారు. అంటే ఎవరైనా వచ్చారనుకుని ఈ లోపల మళ్ళీ లోపలికి రాకపోతే నేను తలుపు గడియడంతో నాకు ప్రాణాపాయం తప్పింది. ఇది వెళ్ళిన తర్వాత వెంటనే నేను ఎస్ఐ గారికి 100కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి కేసు నమోదు చేశానన్నారు. అయితే ఈ కేసు నమోదు సాధారణ కేసు అనేది పెట్టడం జరిగింది. ఇన్ని వస్తువులు బట్టి పోయి నేను ఈ ఫిర్యాదు చేశానన్న నెపంతోనే నా మీద హత్య చేయడానికి వచ్చిన పక్కాగా తెలిసినా కూడా ఈ పోలీసు అధికారులు కావాలని దీన్ని తప్పుదారి పట్టించడానికి నా మీద సాధారణ కేసులు వేసి ఈ 3 రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వాళ్ళ వ్యవహారం తెలుస్తుంది. కాబట్టి ఇదే విషయం మీద ఈవేళ విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, తర్వాత బీజేపీ నాయకులు వీళ్ళందరూ కలిసి రావడం జరిగింది. మేమందరం కలిసి ఈ విషయం మన ఎస్ఐ గారి స్టేషన్కి వెళ్ళి మెమోరాండం ఇచ్చి వాళ్ళు నిలదీయడం జరిగింది. ఖచ్చితంగా ఇది కేసుని హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి ఆ కేసుని హత్యా ప్రయత్నం కింద మార్పిచ్చి నాకు న్యాయం చేయాలని, నాకు రక్షణ కల్పించాలని కోరడం జరిగింది.